సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి ఒక వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. దిగులు పడకము, జడియకము. భక్తుడైన యెహోషువ జీవితంలో దేవుడు చేసిన గొప్ప వాగ్దానం. యెహోషువ, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెలకు ఉంటే నువ్వు భయపడవసలేదు, దిగులు పడవసలేదు, నేను నీకు తోడే అంటాను. నీ బ్రతుకు దేవులన్నిటిను నీ శత్రువు నీ ముందు నిలవచాలేరు. నిజంగానే యెహోషువ జీవితంలో ఈ వాగ్దానము నెరవేరింది. ఆయన దిగులు పడద్దన్నాడు, జడియద్దన్నాడు. యెహోషువ నిలబడినప్పుడు ఆయన యొర్దాను నది నుంచి, ఎరికో గోడల నుంచి, ఆ కానాను యొక్క 5 రాజుల నుంచి విజయాన్ని ఇచ్చున్నాడు. ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చి మాట తప్పనివాడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, భయపడక, దిగులు చెందక. ఈరోజు ఒకవేళ నీకున్న కాడిమాపులను భయపడుతున్నావేమో, నీకున్న దిగులు ఈరోజు నిన్ను ఎంతో కృంగింపచేస్తుందేమో. నువ్వు దేవుని యొక్క వాగ్దానం నమ్ముదాం అనుకున్నావు, కానీ మన భయ ఆందోళన మనలను నెట్టివేస్తుందేమో. కానీ భయపడక, ఆందోళన చెందక, ఆధారపడక ప్రిసంగమా, ప్రభువు నీకు సహాయం చేయను. ఆయన నీతో ఉండును, ఆయన నిలబెట్టును, ఆస్వాదించును. కాబట్టి దిగులు పడక, ఆధారపడక, దేవుని యొక్క సహాయం నీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశ నింపండి. దేవా, నీ కృపాక్షములతో నింపి బలపరచండి. ఇదిగో ప్రభా, నీ యొక్క సన్నిధిలో మేము మొరపెడుతుండగా నీ నూతన కార్యములు చేయమంటున్నాం తండ్రి. ఆయన ఇదిగో రుణకాళ్ళ వల్ల, అనారోగ్య పరిస్థితి వల్ల ఈరోజు నీ బిడ్డలు ఒకవేళ భయపడుతున్నారేమో. ఆనాడు యెహోషువకు మీరు వాగ్దానం చేస్తున్నారు, దిగులు పడద్దు, జడియద్దన్నావు ప్రభా. ఇది వాగ్దానము నీ బిడ్డల పక్షాన కూడా మీరు నెరవేర్చండి. వారిని భయాన్ని తీసివేయండి, వారిని బెదిరి తీసివేయండి. నీ మీద నమ్మకం దయచేయండి, నీ మీద ధైర్యం కల్పించి బలపరిచి ఆశీర్వదింపజేస్తున్నాయినా నీ కృపాక్షేమలతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కుమార కుమార్తె, ఈ వాగ్దానము భయపడకుండా ఆయన సన్నిధిలో నుంచి బయలుదేరు. దేవుడు గొప్ప విజయం దయచేయను గాక. ఆమేన్.